అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. निर्मल का जो डिस्ट्रिक्ट हॉस्पिटल है उसके अंदर जो डॉक्टर्स इमरजेंसी टाइम में डॉक्टर्स अवेलेबल नहीं रह रहे, एक ड्यूटी डॉक्टर ही रह रहा है। बाकी के हाल ही में एक हमारे घाट पे एक एक्सीडेंट हुआ, बस गिर गई, उसके अंदर तकरीबन 60 मुसाफिर थे, जिसमें से 30 मुसाफिर शदीद ज़ख्मी हुए। यहाँ के मुकामी नौजवानों ने वहाँ से 108 के ज़रिए और वहाँ से वॉलंटरी लेके आके यहाँ पर सर्विसेज किए। देखा गया कि एक ही डॉक्टर है, इसमें थोड़ा स्टाफ है, तो नर्सेस है, एक दो वार्ड बॉय है, काम कर रहे हैं। जबकि उस हादसे में 2-4 लोग ऐसे शदीद ज़ख्मी थे जिनको हैदराबाद रवाना किया गया, जिसमें से 2 लोगों को रवाना किया गया, जिसमें से एक की मौत वाक़ई हो गई। निर्मल किरास भी नहीं हुए, उनकी मौत वाक़ई हो गई। अगर यहाँ पर बेहतरीन सहूलतें होती, जबकि निर्मल के अंदर हमारे पास में मेडिकल कॉलेज है, इस हॉस्पिटल के अंदर से मुंसिले का मेडिकल कॉलेज है, तो मेडिकल कॉलेज के अंदर जितने भी प्रोफेसर्स हैं, डॉक्टर्स हैं, जिनके अंदर जो डे में काम करने वाला स्टाफ है, वो अगर नहीं हो, वो खामोशी, अगर वो टाइम पे आ जाता तो सहूलतें हो सकती थी, लोगों की जान बचाई सकती थी, लोगों को बेहतर से बेहतर इलाज दिया जा सकता था। तो मेरी हुकूमत से मुतालबा है कि हम ये समझ रहे थे कि निर्मल के अंदर डिस्ट्रिक्ट हॉस्पिटल आने के बाद यहाँ की आवाम के लिए बहुत ज़्यादा से ज़्यादा खिदमत मिलेंगी, यहाँ के लोगों को सहूलतें मिलेंगी, लेकिन ऐसा नहीं हो रहा है। हुकूमत फ़ौरन दवाखानों की बिल्डिंग्स तो बनाई गई है, यहाँ पर इंफ्रास्ट्रक्चर मौजूद है, लेकिन डॉक्टर्स काम नहीं कर रहे हैं। जो डॉक्टर्स काम नहीं कर रहे हैं उनको डॉक्टर्स को तंबीह करते हुए, अगर अमला नहीं है, स्टाफ नहीं है, तो उनका भी उसके अंदर मज़ीद इजाफा करना चाहिए, फ़ौरन इस जानिब तवज्जो देनी चाहिए। అనేక రకాల సేవలు అందుతాయని చెప్పేసి సంబరపడ్డారు. కానీ పేరుకే జిల్లా కేంద్రం, ఏరియా ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఇవాళ అనేక రకాల స్పెషలిస్టులు డాక్టర్లు ఉన్నప్పటికీ ఇవాళ ఏ చిన్న రోగం వచ్చి లేకపోతే సీరియస్ వచ్చి ఇబ్బందిగా పేషెంట్ అక్కడికి వెళ్ళినట్లయితే తూతు మంత్రంగా వైద్య సేవలు అందించడం, వాళ్ళని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళండి, నిజామాబాద్ వెళ్ళండి అని చెప్పేసి భయప్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అత్యవసరంగా ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగినట్లయితే వాళ్ళను ఏదో నాన్యవసర చికిత్సలు చేసి వాళ్ళను పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించి చేతులు దొరుకుకోవడం జరుగుతుంది. ఇటీవల మరి అర్ధరాత్రి పూట మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఒక బస్సు బోల్తాబడి ప్రయాణికులందరూ ఇబ్బందులకు గురైతే ఇద్దరు వాళ్ళు సీరియస్ ఉన్నారని చెప్పేసి హైదరాబాద్ తీసుకుపోమని చెప్తే వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే అనేక రకాల ప్రత్యేకమైనటువంటి రోగాలతో ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ వేరే ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది. మరి దీన్ని మార్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పేదలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకొని వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్యశాలను, అదేవిధంగా మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి పనిచేసినటువంటి డాక్టర్లను అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వైద్యపరంగా అనేక రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం కోరుతాము. నేను డాక్టర్ సునీల్ కుమార్ అండి, మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నిర్మల్. మొన్న 22వ తేదీ నాడు రాత్రి 12:40 మనకు నిర్మల్ ఘాట్ ఏరియాలో, ఘాట్ ఏరియాలో ఒక బస్సు బోల్తపడడం జరిగింది. ఆ రోజు ఒక 12:40 ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి మనకు క్షతగాత్రుల్ని మన ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది హుటాహుటిన. అప్పుడు మనకు డాక్టర్ జయప్రకాష్ గారు డ్యూటీలో ఉన్నారు. అది తెలిసిన వెంబడే నాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్గా నేను మా అందుబాటులో ఉన్న డాక్టర్లు, ఏంటంటే మెయిన్ డిపార్ట్మెంట్స్ మనకు ఎన్నికల విభాగము, జనరల్ సర్జరీ విభాగం ఉందని చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆ 2 డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లను ఇమ్మీడియట్గా అలర్ట్ చేసి వాళ్ళని కూడా చేయడం జరిగింది. నేను కూడా సరైన వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 2:30 వరకు నేను డిఎంఎన్హెచ్ఓ గారు కూడా వచ్చారు. సో అందరు 34 మంది మనకు చిత్తగాసులు రావడం జరిగింది. దానిలో సీరియస్గా ఉన్న వాళ్ళని వైద్యాన్ని పంపించడం జరిగింది. ఒకరు మాత్రం ఇక్కడ బాల్కొండ దగ్గర ప్రాంతంలో చనిపోయి మళ్ళీ మన దగ్గరికి వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం రావడం జరిగింది. దాదాపుగా దానిలో 8 మందిని మనం అడ్మిట్ చేసుకున్నాము.
నిన్నటి వరకు 6 కూడా డిశ్చార్జ్ అయిపోయినారు. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలైన వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు ఒక 5-6 మంది ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపుగా మనకి ఏంటంటే ఇట్లా ప్రమాదం జరిగిన వెంబడే మనకు ఒక మాస్ క్యాజువాలిటీ వస్తుంది. కాబట్టి హుటాహుటిన మనం డాక్టర్లందరినీ కూడా అలర్ట్ చేయడం, ఆ అర్ధరాత్రి అయినా కానీ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మా వాళ్ళందరూ కూడా వచ్చి మంచి వైద్యాన్ని అందించారు. ఇక్కడ దాదాపుగా మనకు డాక్టర్ల అన్ని డిపార్ట్మెంట్లలో అయితే ఉన్న దాంట్లో కూడా చాలా మంచిగానే పనిచేస్తున్నాము, మంచి సర్వీసెస్ ఇస్తున్నాము. ఇక కొంతమంది ఏదో దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇక దానికి మనమేం సమాధానం చెప్పలేము, అది వాళ్ళు కూడా వచ్చి చూడాలా. ఎందుకంటే రాత్రి జరిగిన విషయం అయినా కానీ అంత రాత్రి కూడా మా టీం చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి అంతమందికి మంచి సేవలు అందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నుంచి దాదాపుగా ఓపీ సేవలు అయిపోతాయి. అప్పటి నుంచి మాత్రమే తెల్లారి 9 గంటల వరకు మనకు ఒక 24/7 ప్రకారం ఒక డాక్టర్ మాత్రం మనకు అందుబాటులో ఎప్పుడు కూడా ఎల్లవేళలా అవైలబుల్ ఉంటారు. కానీ ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం మనం ఒక టీం లెక్క అందరూ అవైలబుల్ డాక్టర్స్ మాత్రం అందరూ కూడా మనం ఫోన్ చేయగానే రావచ్చు, వాళ్ళు ఇమీడియట్గా కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వైద్య సేవలకు ఎటువంటి లోటుపాట్లు మన దగ్గర లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.